ఎప్పుడన్నా మీరు గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా గమనించినట్లయితే దావీదు చూడండి ఎన్నో నిందలు, అవమానాలు, బాధలు అనుభవించాడు సింహాసనానికి ఎక్కే ముందు. యోసేపు చూడండి గోతిలో పడ్డాడు, జైల్లో పడ్డాడు, నిందలో పడ్డాడు, అవమానంలో పడ్డాడు. కానీ తర్వాత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు. బైబిల్లో ఎవరు చూడండి ప్రతి వారు కూడా ముందు కష్టపడ్డారు, తర్వాత సుఖపడ్డారు. నీ జీవితంలో గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఇంకా నేను తట్టుకోలేను అనేటువంటి శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావు, ఇంకా నా చాప్టర్ క్లోజు అనేటువంటి పరిస్థితులకు నువ్వు వచ్చేసావు, ఇంకా నువ్వు భయంకరమైన పరిస్థితులు గుండా, శోధనలు గుండా, నిందలు గుండా వెళ్తూ ఉన్నావు, ఊహించినటువంటి కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. సునామీ వచ్చే ముందంట మొత్తం అంతా సైలెంట్ అయిపోతుందంట. తెలుసా మీకు? సునామీ వచ్చే ముందు నిర్మలంగా మారిపోతుందండి మొత్తం అంతా. అప్పుడు ఎగసి వస్తుందన్న పెద్ద గెరటం. అలాగే నీ జీవితంలో సునామీ లాంటి ఆశీర్వాదం వచ్చే ముందు అన్నీ సైలెంట్ అయిపోతారు, అందరూ సైలెంట్ అయిపోతారు, అందరూ నిన్ను విడిచిపెట్టేస్తారు, నిన్ను ఒంటరి చేసేస్తారు, నీ జీవితం అంతా కామ్ అయిపోతుంది. అప్పుడు సునామీ వల్లే బ్లెస్సింగ్ నీ మీదకి వస్తుంది అనమాట. హల్లెలూయా.